హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మరి మీరు తమ్ముళ్ళని చూశారు కదా, హైదరాబాద్లోని మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా వేగవంతంగా అభివృద్ధి చెందిన సైన్ ఇండియా జలీల్ సార్ ఇన్స్టిట్యూట్ దాదాపు అందరికీ తెలిసిందే. నాకు తెలిసి అందరికీ తెలుసు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 2018లో అతను స్టేట్ ఫస్ట్ ర్యాంకు అతని ఇన్స్టిట్యూట్ ద్వారా పొందడం జరిగింది. జలీల్ సార్ కూడాను చాలా చాలా క్షుణ్ణంగా వివరిస్తారు. అతని క్లాసులు నేను కూడా విన్నాను. అతను ప్రతి సబ్జెక్ట్ని చాలా అంటే బేసిక్ నుంచి ముందుకు తీసుకువెళ్ళి చాలా క్లియర్గా మనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. అయితే ఆ సార్ అయితే ఏపీ కానిస్టేబుల్ గురించి ప్రత్యేకించి అతని తెలంగాణ అయినా సరే రెండు రాష్ట్రాల్లోని కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వస్తే అతను మంచి ఇన్స్టిట్యూట్ని మంచి బ్యాచ్ని ఫామ్ చేస్తారు. అతనైతే ఏపీ కానిస్టేబుల్ గురించి ప్రత్యేకించి కొన్ని మాటలు అయితే మనకు చెప్పడం జరిగింది. అతను ఆ మాటలు మరి బాగా అవగాహన చేసుకునే చెప్పారు అనుకుని నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే మా పార్టీ వాళ్ళ గురించి ఎందుకు అతను మర్చిపోయారా లేకపోతే ఏంటా అనేది నాకైతే తెలీదు. మా పార్టీ వాళ్ళ గురించి ఎందుకు అర్థం చేసుకోలేదు అనేసి అయితే నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్తున్నాను. ఈ వీడియో కంటిన్యూస్గా ఆ వీడియో నేను పెడతాను. అతను ఏం చెప్పారు మీరు కూడా వినండి. అయితే నా పార్టీ వాళ్ళు అనుకుని నేను ఎందుకంటే చెప్తున్నాను, నేనైతే రెగ్యులర్గా నేను చదువుకుని ఇంట్లో కూర్చుని ఇన్స్టిట్యూట్కి తిరిగి చదువుకునే పరిస్థితి అయితే నాకు పూర్తిగా లేదు. నేను ఒక దగ్గర పని చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నేను చదువుకుంటూ మళ్ళీ ఖాళీ సమయాల్లో నాకు సమయం దొరికినప్పుడల్లా ఉదయం పూట వెళ్ళి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఈ విధంగా చేయగలనే తప్ప కంప్లీట్గా రెగ్యులర్గా ఒక దగ్గర కూర్చుని నేనైతే చెయ్యలేదు. నేనే కాదు నా పార్టీ వాళ్ళు ఎవరైనా సరే చెయ్యలేదు. అది ఇంపాసిబుల్ కూడా. దానికి తోడు మాకు 30 వయసు. ఇప్పుడు యంగ్ స్టార్స్ తోటి మేము కూడా యంగే, కాకపోతే 30 వయసు అనమాట. మాకు 30 వయసు దాటింది. సో మేమైతే ఈ నోటిఫికేషన్ నమ్ముకుని ఉన్నాం. జలీల్ సార్ చెప్పారు బాగానే, మీరు చెప్పడం చాలా నచ్చింది నాకు. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ట్రై చేయండి, కొత్త నోటిఫికేషన్ వెయ్యండి, మెగా టీఎస్సీ లాగా మెగా ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీయండి అని మీరైతే చెప్పారు. అయితే మా పార్టీ వాళ్ళని ఎందుకు మీరు మర్చిపోయారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మేము ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఇన్స్టిట్యూట్లో తిరిగి రూములంటూ ఉండి ఇంటి దగ్గర మరి భార్య బిడ్డల్ని వదిలిపెట్టి అదేవిధంగా పని పాటలను వదిలిపెట్టి మేము ఇన్స్టిట్యూట్లు తిరగలేము. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మెగా టీఎస్సీ పెంచి గత 5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ తీయలేదు కాబట్టి ఆ మిగిలిపోయిన అభ్యర్థులకి ఏజ్ సడలింపు ఇంకా కొంచెం పెంచి వారికి కూడా అవకాశం ఇవ్వండి అనుకుని మీరు మాట్లాడాల్సింది. మీరు ఏకపక్షంగా మీరు మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, మీరైతే మాట్లాడారు, ఒక యాస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడారు, చాలా సంతోషం. మా పార్టీ వాళ్ళని మీరు మర్చిపోయారు అనుకుని అయితే నేను ఈ వీడియోలో నా భావన వ్యక్తం చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో మీ వరకు చేరకపోవచ్చు, చేరితే కొంచెం మీరు రెస్పాండ్ అవ్వండి. మాలాంటి వాళ్ళ గురించి కూడాను మీరు ఆన్లైన్లో కొంచెం ఆన్లైన్లో మా కొరకు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న మా కొరకు మీరు కొంచెం డబ్బులు తగ్గించి మాకు అవకాశం ఇవ్వాలని మీకైతే ఈ వీడియోలో చెప్తున్నాను. సో గైస్, నేనైతే ఆ వీడియోని ప్లే చేస్తాను. మీరు ఒకసారి అలాగా కంటిన్యూస్గా చూడండి. అతను ఏం చెప్తున్నారో దాని ప్రకారం మీ అభిప్రాయం ఎలాంటిదో నాకు వీడియోలో మీరు తెలపండి. వీడియోలో కామెంట్ సెక్షన్లో మీరు తెలపాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఫీలింగే కాదు, అందరూ మా ఇన్స్టిట్యూట్ పిల్లలే కావచ్చు, బయట విద్యార్థులు కూడా చాలామందికి ఇది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా ఉంది. అందులో నేను నా తరపు నుంచి ఒక విన్నపంగా చెప్తున్నాను. నా వంతు ప్రయత్నం ఇది ప్రభుత్వం దాకా పోయేటట్టు కూడా నేను ప్రయత్నం చేస్తాను. సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక పోలీస్ నోటిఫికేషన్ పాతది కోర్టులో నడుస్తుంది, అవునా? దానికి హియరింగ్ ఉంది, అంతా ఉంది. సో నా ఒపీనియన్ ఏంటంటే, మొత్తం జాగ్రత్తగా వినండి. ఈ పోలీస్ నోటిఫికేషన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసి ఒక కొత్త పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి, రివైజ్డ్ నోటిఫికేషన్. అంటే ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు 6,000 పోస్టులు ఉన్నాయో అది కాకుండా ఇంకో 10,000 పోస్టులు కలిపి ఒక మెగా పోలీస్ నోటిఫికేషన్, అంటే మెగా డిఎస్సి ఎలా అయితే ఇచ్చారో మెగా పోలీస్ నోటిఫికేషన్. ఎందుకని అంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది దాదాపుగా 5 సంవత్సరాల నుంచి జరగలేదు. కాబట్టి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఇంకో 10,000 ఉద్యోగాలు కలుపుతూ
ఈ పాత పోస్టులు ఇవి మొత్తం కలిపి దాదాపుగా 15 నుంచి 16,000 పోస్టుల వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ అది ఇవ్వడం వల్ల పెద్ద నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. మరి ఆల్రెడీ అప్లై చేసి ఉన్న వాళ్ళందరికేమో మళ్ళీ ఫీజు తీసుకోకుండా అప్లై అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ ఎలిజిబులే. సో ఎవరైతే ఈ పాత నోటిఫికేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టకుండా క్వాలిఫై లెటర్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు క్వాలిఫైనట్టుగా డిక్లేర్ చేసి ఆల్రెడీ ఆ పాత నోటిఫికేషన్లో డిస్క్వాలిఫై అయిన విద్యార్థులు నెక్స్ట్ ఈ కొత్త నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ కొత్త వాళ్ళందరికీ కూడా కలిపి మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఇప్పుడు వీళ్ళల్లో క్వాలిఫై అయిన వాళ్ళు పాతగా క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళందరినీ కలిపి ఈవెంట్స్కి డేట్లు ఇచ్చి ఈవెంట్స్కి పంపించి ఆ తర్వాత వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ పెడితే అందరికీ అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది. ఒకటి తక్కువ పోస్టులు ఉండడం వల్ల ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళు ఈవెంట్స్ కొట్టి మెయిన్స్కి వెళ్ళేసరికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అదే ఒకవేళ 15,000 నోటిఫికేషన్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు పాత పోస్టులు ఒక 6,000 ప్లస్ ఇప్పుడు ఒక 10,000 కలిపి కనుక మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది దాన్ని మన విద్యార్థుల మీద దయదలిచి, ఎందుకంటే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి పోలీస్ నోటిఫికేషన్ లేదు, వయసులో కూడా రిలాక్సేషన్ ఇచ్చి ఒక 5 సంవత్సరాల ఏజ్ కూడా పెంచి ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పాత వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళని అలాగే పెట్టి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టకుండా కొత్తగా అప్లై చేసిన వాళ్ళు పాత నోటిఫికేషన్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళందరికీ కలిపి మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టి వీళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళని ఈవెంట్స్కి డేట్లకు ఇచ్చి ఈవెంట్స్ ఫుల్ఫిల్ చేసి తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి భర్తీ చేయాలనేది నా విన్నపం. సో ఈ అంశం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అందరికీ ఇలా ఆలోచించమని చెప్పండి, అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల పాటు ఆగినందుకు 5 సంవత్సరాల ఏజ్ కూడా పెంచి గవర్నమెంట్ అందరికీ ఛాన్స్ ఇస్తే ఒక అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన పోయిన నష్టాన్ని మొత్తం ఇది భర్తీ చేసినట్టుగా కూడా అవుతుంది. ఒక 15,000 నోటిఫికేషన్ వస్తే అందరికీ అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ అంశం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ మీకైతే అందజేస్తాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.